सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। మనం ఈ పౌర్ణమి అప్పుడు కొన్ని మొదలు పెట్టాం కదా, కొన్ని లక్షణాలు అవి ఒక్కొక్క గుణాలు అట్లా లక్షణాలు అయిపోయిన తర్వాత ఇక నుంచి భక్తి గురించి కొన్ని నెలలు అలా వెళ్తుంది. కరుణ, అహింస గురించి, సత్యము అని చెప్పాం కదా. ఈసారి భక్తి పార్ట్ 1 అనుకోండి. ఇలాగ భక్తి అంటే ఏంటి మామూలుగా అంటే ఇది మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం నెమ్మదిగా స్లోగా వెళ్తాం. భక్తి అంటే ఏంటి? సాధారణంగా ప్రేమ. సాధారణంగా ప్రేమనే మనం భక్తి అంటాం, కానీ అది వివిధ సందర్భాలను బట్టి, సంబంధాలను బట్టి రకరకాలుగా పిలుస్తారు. అది తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉండే ప్రేమనే మనం గౌరవం అని అంటాం, అభిమానం అని. అలాగనే తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఉండేది ఆప్యాయత అంటాం. అలాగే భార్యాభర్తల మధ్య ఉండేదా ప్రేమనే అనురాగం. అలాగనే ప్రేయసి ప్రియుల మధ్య ఉండేదాన్ని మోహావేశం అని అంటాం. తర్వాత ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ప్రేమనే స్నేహం అని అంటాం. అలాగనే మనకి వస్తువుల పట్ల ఏర్పడే ప్రేమనే ఇష్టం అంటాం. తర్వాత గురువుల పట్ల, భగవంతుని పట్ల ఉన్న ప్రేమనే భక్తి అంటాం. వాస్తవంగా ప్రేమే భక్తి అంట. సరే, ఎవరినైనా మనం ప్రేమించాలంటే ముందు వారి గురించి తెలియాలి కదా. వారి గురించి మనకి తెలియాలి. ఎవరినైనా మనం ప్రేమించాలంటే వారి గురించి మనకి తెలియాలి. అంటే వాళ్ళ ముందు మనకి పరిచయం అవ్వాలి. మనకి పరిచయం అయినప్పుడు వారి పట్ల మనకి ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి నెమ్మదిగా ఇష్టంగా, ప్రేమగా మారుతుంది. ఉదాహరణ తీసుకుంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది అనుకుంది. అది ఎలా మొదలవుతుంది? మొదట ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అందమైన రూపాన్ని చూసి అమ్మాయికి ఆసక్తి కలిగింది. ఆసక్తి వల్ల అమ్మాయి ఇంకొంచెం స్నేహితుల ద్వారా అబ్బాయి చాలా ధనవంతుడని, లేదా మంచి సద్గుణాలు ఉన్నవాడని, తన కుటుంబం అది మంచి సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చాడని, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఉన్నతమైన వాళ్ళు, ఆశయాలు ఉన్న వాళ్ళని తెలుసుకున్నప్పుడు అమ్మాయికి ఇంకా ఇష్టం పెరిగినప్పుడు ఇంకా కొంచెం విచారణ చేస్తుంది, ఇంకొంచెం తెలుసుకోవాలనిపిస్తుంది. అప్పుడు ఇంకొంచెం విచారణ చేసినప్పుడు ఆ అబ్బాయి ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అబ్బాయి ముందుంటాడు సహాయం చేయటానికని. ప్రతిదానికి ఆ అబ్బాయి సత్కార్యాల్లో ఇలా అతని శుభలక్షణాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకా అమ్మాయి ఆ అబ్బాయికి ప్రేమలో పూర్తిగా పడిపోయిన తర్వాత ఏం చేస్తుంది? ఇంకా ఆ అబ్బాయి ప్రేమను తిరిగి పొంది తర్వాత వివాహం చేసుకుని అతని సాన్నిధ్యంలో జీవించాలని అతను తరించాలనుకుంటుంది కదా. అలాగే మామూలుగా ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు? మామూలుగా ప్రేమ ఉంటే, నన్ను మనం ప్రేమించామంటే ఏం చేస్తాం? మనం వాళ్ళ గురించి నిరంతరం తలుచుకుంటూ ఉంటాం, స్మరించుకుంటూ ఉంటాం. వాళ్ళ మాటలు ఏదైనా గుర్తొచ్చినప్పుడు మనం ఆనందంతో మయమర్చిపోతూ ఉంటాం. వాళ్ళు నిరంతరం వాళ్ళ గురించి చెప్తూ, మాట్లాడుతూ ఇలాగా మన ప్రేమని రకరకాలుగా మనం వ్యక్తం చేస్తూ ఉంటాం. అలాగే మనం ప్రేమించిన వాళ్ళ గురించి ఎప్పుడు నిరంతరం తలుచుకుంటూ ఉంటాం. అది ఒకసారి వాళ్ళు తలుచుకొని తన్మయ అయిపోయి మైమర్చిపోతాం. అంత ఇదిగా మనం ఆ ప్రేమ ఉంటే ఇది చేస్తాం కదా మనం. అలాగనే భగవంతుని గురించి కూడా మనకు అటువంటి ప్రేమ, అటువంటి ఆసక్తి మనకు కలగాలంటే ముందు ఆయన గురించి తెలియాలి. భగవంతుడు ఎవరు అనే ఆలోచన ఎలా ఉంటాడని అసలు మనకి ఆలోచన ఎలా వస్తుంది? అసలు భగవంతుడు అనే ఆలోచన ఎలా వస్తుంది అంటే మనకి 2 విధాలుగా వస్తుంది అనుకున్నాం. మొదటిది ఏంటంటే, మనం చిన్నపిల్లవాళ్ళప్పుడు మనం తల్లే కదా అన్నిటికీ ఉండేది. తల్లే మనకి హీరో, తల్లే సర్వస్వం అనుకొని జీవిస్తాం. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత
తల్లికి కొన్ని సాధించలేదని తెలుసుకుంటాడు, తండ్రి వల్ల కొన్ని పనులు అవుతున్నాయని తెలుసుకుంటాడు. అంటే అలా తండ్రి హీరో అనుకుంటాడు. ఇంకప్పుడు తండ్రి హీరో అవుతాడు. ఓ తండ్రి గొప్పవాడు హీరో అనుకుంటాడు. తర్వాత నెమ్మదిగా కొంచెం స్కూల్కి వెళ్తే తండ్రికి తెలియని విషయాలు కూడా మా టీచర్కి తెలుసు కదా, మా టీచరే గొప్పవాళ్ళని, టీచర్ అంటే అలాగా ఆసక్తి ప్రేమ కలుగుతుంది. తర్వాత సరే టీచరు సాధించలేని పనులు ఏదైనా కష్టం వస్తే ఆ గ్రామస్తులు అందరూ ఎక్కడికి వెళ్తారు, గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆయనకి గ్రామ పెద్దను చూసి ఓ ఇతను టీచర్ కూడా చేయలేని పనులు గ్రామ పెద్ద సాధించి పెడుతున్నాడు కాబట్టి ఆ గ్రామ పెద్ద అంటే హీరో అయిపోతాడు, గ్రామ పెద్ద హీరో అయిపోతాడు. తర్వాత రెస్పెక్ట్ వస్తుంది. తర్వాత గ్రామ పెద్ద సాధించలేని ఇంకొంచెం పెద్ద రాజకీయవేత్త ఇంకెవరో నాయకుడు అతను సాధించి తీసుకొస్తాడు. ఓ అప్పుడు అతను హీరో. అలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి మారిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, అతను గమనిస్తాడు, అందరిని గమనిస్తాడు. వీళ్ళందరూ భగవంతుడి దగ్గరికి గుడికి వెళ్తూ ఉంటారు, అది గురువుల దగ్గరకు గుడికి వెళ్తూ ఉంటారు. ఓహో అంటే వీళ్ళందరూ సాధించలేని ఏదో ఈ భగవంతుడు ఏదో ఆయన సాధించి పెడుతున్నాడు అనేది అర్థం చేసుకుంటాడు. ఆ విధంగా మొదటిగా భగవంతుడిని అలా పరిచయం చేసుకుంటాడు. ఇంకొకటి రెండవది ఏంటి, పుట్టి కళ్ళు తెరిచి చూసేటప్పటికి మనకంతా కనిపించేది ఏంటి, సృష్టి కనిపిస్తుంది. ఇంత అద్భుతమైన సృష్టి చూస్తాడు. ఆ సృష్టి ఉన్నప్పుడు అంటే దీన్ని చేసిన వాడు ఎవరో ఉన్నాడు. ఎందుకంటే ఈ సృష్టి మన అధీనంలో ఏం లేదు, ప్రతిదీ చక్కగా జరిగిపోతూ ఉంది. ఎండాకాలం వస్తుంది, ఎండలు వస్తున్నాయి, తర్వాత వర్షాకాలం, ఈ ఋతువులు కాలాలు అన్నీ సూర్యచంద్రాదులు అన్నీ నిశ్చయంగా పనిచేస్తున్నాయి. అన్నీ ప్రతిదీ ఒక నిశ్చయంగా పనిచేస్తూ ఉన్నాయి. కానీ అతను దానిపైన ఇతనికి ఏ స్వాధీనం లేదు. అంటే ఈ సృష్టికర్త ఎవరో ఉన్నాడు, సృష్టిని చూసి మనం సృష్టికర్త ఉన్నాడని ఊహించుకుంటాం కదా. అలానే ఇతనికి రెండవది, ఫస్ట్ది ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా అలాగా భగవంతుడి దగ్గర పరిచయం అవుతాడు. ఇప్పుడు ఇలాగ మళ్ళీ రెండో పద్ధతిలో సృష్టిని చూస్తాడు. సృష్టిని చూస్తే ఆహా, చూసి అద్భుతం, ఎవరు చేశారంటే మనుషులు ఎవరు చేయలేరు, అది ఆల్రెడీ ఉంది, అతను కళ్ళు తెరిచి చూసేటప్పటికే జన్మించి ఉంది. కాబట్టి ఓ సృష్టిని చూసి ఓ సృష్టికర్త ఉన్నాడు అనే ఒక కంక్లూషన్కి వస్తాడు. అంటే సృష్టికర్త మహాశక్తివంతుడు కాబట్టి ఇంతది గొప్పగా సృష్టించగలిగాడు కదా అని సృష్టికర్తను ఊహించుకుంటాడు. సరే, ఆ సృష్టికర్తని ఎలా ఊహించుకుంటాడు, ఇతను మనిషి కదా, అతను కూడా పెద్ద గొప్ప శక్తివంతమైన సర్వశక్తివంతుడైన ఈశ్వరుడు గొప్ప పెద్ద మనిషి అనుకుంటాడు, ఆయన శక్తులు ఉన్న మనిషి. సరే, నాకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి ఆయనకి 4 చేతులు, లేదంటే 6, 8, 12 చేతుల రకాలుగా ఊహించుకుంటాడు ఆయన. అలాగే కదా భగవంతుని ఊహించుకుంటాడు. అదే కుక్క ఊహించుకుందనుకోండి, ఏదో గొప్ప భయంకరమైన పెద్ద శునకాన్ని ఊహించుకుంటుంది అది. అలాగే ఒక ఆవు ఊహించుకుందంటే మహాశక్తివంతమైన పెద్ద ఆవుని ఊహించుకుంటుంది. అలాగే సింహం కూడా. మన స్థితిని బట్టి మనం భగవంతుని అలా ఊహించుకుంటాం. అలా ఊహించుకొని మనం ఏం చేస్తాము, అయితే భగవంతుడు అంటే మహాశక్తివంతుడు కాబట్టి ఆయన మనకి సాధించలేనివి ఆయన సాధించి పెడతాడు అనేది ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే అందరూ అలాగా చూస్తారు కదా. అప్పుడు అలాగా ఏం చేస్తాడు, తను సాధించుకోలేనివి భగవంతుడిని యాచిస్తాడు, భగవంతుడిని ప్రార్థించి యాచిస్తాడు. దాన్నే మనం ఏమంటాం, యాచనా భక్తి అని. మనకి ఏదైనా భగవంతుని మనం స్మరించుకొని మనం ఆయన దగ్గరికి దర్శనానికి వెళ్ళామంటే మనం ఏం కోరుకుంటాము, నాకంతా మంచిగా జరగాలని, నాకు కష్టాలు ఏమి రాకుండా ఉండాలని, నాకు అన్నీ మంచి ఆరోగ్యం లభించాలని, మనకి ఏమి ఆపదలు నాకేం రాకూడదని, ఇలా నా పనులన్నీ సాధించి పెట్టాలని ఆయన ప్రార్థించుకొని అలాగా ప్రతిదీ ఆయన్ని అడుగుతూ ఉంటాడు. అలా అడుగుతూ ఏం చేస్తాడు, తర్వాత సరే అట్లీస్ట్ ఇవన్నీ సాధించకపోయినా నాకు ఉన్నదన్నా పోకుండా చూడు తండ్రి అనే విధంగా కూడా ప్రార్థించుకుంటాడు. అది కావాలి ఇది కావాలని అడుగుతాడు, ఏమి లభించకపోయినా కూడా నాకు ఉన్నదన్నా పోకుండా ఉండాలి తండ్రి అని కూడా ప్రార్థించుకుంటాడు. అంటే దీన్నంతా మనం ఏమంటాం, మనకి తెలియకుండానే ఇది మన అంతర్లీనంగా ఉంటుంది మనకి. ఎందుకంటే మనం జీవితంలో అన్నీ సాధించుకోలేము మనం స్వయంగా, ఎవరో ఒకరు సహాయం కావాలి. అంటే భగవంతుడు కాబట్టి, శక్తివంతుడు కాబట్టి ఆయన మనకి సాధించి పెడతాడని ఒక అంతర్లీనంగా ఈ భావన అందరిలో ఉంటుంది. ఏదో రూపైన వాళ్ళు భగవంతుడిని స్మరించుకుంటారు. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ యాచనా భక్తి లేదంటే కామ్య భక్తి అంటాం. అంటే దీన్ని ఆరంభంలో ఉన్న భక్తి అనేది కూడా చెప్పచ్చు.
దాని కృష్ణుడు చెప్తాడు కదా, ఆర్తో జిజ్ఞాసి అర్థార్థి జ్ఞాని అంటే భక్తుల్లో 4 రకాలు ఉన్నారు వీళ్ళలో. ఈ మొదటి రెండు అంటే అర్థార్థి, ఆర్తో అంటే కష్టాలు వచ్చినప్పుడు స్మరించుకుంటాడు. అర్థార్థి అంటే నాకు అది కావాలి ఇది కావాలి యాచించు, తను సాధించలేని ఆయన ప్రసాదం ద్వారా ఆయన ప్రసన్నం చేసుకొని సాధించుకోవాలనుకుంటాడు. అది మనకి యాచనా భక్తి, అది ఆరంభంలో ఉన్న భక్తి. తర్వాత స్టేజ్కి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి కదా. ఉన్నతమైన భక్తి అంటే ఏంటి? ఉన్నతమైన భక్తి అంటే తనను తాను పూర్తిగా మర్చిపోయి ఆ భగవంతుని స్మరణలో ఆయనలో మయమర్చిపోయి ఆయన లీలలు స్మరించుకుంటూ తన అహంకారమే లేకుండా పోయి పూర్తిగా ఆయనలో లయమైపోవడం. ఆయన స్మరణలో తను మర్చిపోయి అతనిలో పూర్తిగా లయమైపోవటం, అది ఉన్నతమైన భక్తి కింద వస్తుంది. సరే, అటువంటి భక్తి ఎలా వస్తుంది మనకి, ఎలా కలుగుతుంది? శ్రీరామకృష్ణుడు చెప్తారు, నాయనా నీకు భగవంతుడు ఏమడిగినా ఇచ్చేస్తాడు, కానీ భక్తి అడిగితే మాత్రం ఆయన ఆలోచిస్తాడండి. ఎందుకు ఆలోచిస్తాడు? భక్తిని ఇవ్వచ్చు కదా, మంచివాడు. కానీ ఆయన భక్తి, అటువంటి ఉన్నతమైన భక్తి ఇవ్వాలంటే ఆయన కొన్ని అర్హతలు అడుగుతాడంట. నీది ఇవంటే అందరికీ ఇచ్చేస్తాడు, అడిగితే ఫోన్లే అని. ఏ పూజ చేస్తావు, అర్చన చేస్తావు, లేదంటే ఏదో అలా అతను అన్నీ అడిగిన వెంటనే అట్లా ఇచ్చేస్తాడు, తీసుకో పర్వాలేదని. కానీ అది అడిగితే మాత్రం, ఉన్నతమైన భక్తిని అడిగితే మాత్రం ఆయన వెనక్కి తగ్గి ఆలోచిస్తాడు. ఇతనికి ఉన్నతమైనది ఇవ్వాలంటే ఉన్నతమైన ధరించే శక్తి అతనిలో ఉండాలి కదా, లేదంటే అతనికి అర్థమవుతుంది. మా గురువుగారు కూడా చెప్తారు, పాత్ర సిద్ధంగా లేకపోతే నువ్వు పాలు పోస్తే అది కాలిపోతుంది. అప్పుడు ఏం చేస్తా, అందుకని ఆయన అది అడిగినప్పుడు మాత్రం కొంచెం సంశయించి అతను చూస్తాడు, అర్హత చూస్తాడు. మనకి నచికేతుడు కఠోపనిషత్తులో మనకి నచికేతుడు యముడు సంవాదంలో కూడా, నాయన నీకు 3 వరాలు ఇస్తున్నా తీసుకో అంటాడు. సరే, మొదటి వారం ఏంటి? తండ్రి మనసు ప్రసన్నం అవ్వాలి, అతను నన్ను మళ్ళీ స్వీకరించాలంటే తీసుకోపో అంటాడు సంతోషంగా. రెండోది అడిగితే ఏమడుగుతాడు? అగ్ని విద్యను అడుగుతాడు. లోక కళ్యాణం కోసం మంచి యజ్ఞయాగాదులు చేస్తే అందరికి మంచి జరుగుతుంది కదా అని అగ్ని విద్య, సరే తీసుకోపో అంటాడు. మూడోది అడుగుతాడు, నాకు ఈ మరణ రహస్యం ఏంటి చెప్పు నాయన అంటే, అది అంత తేలిక కాదు నాయన, అది నీకు లభించదు, నీకు అది కాకుండా వేరేది కోరుకో, ఐశ్వర్యాలు కోరుకో ఇస్తాను, ఈ ప్రపంచాన్ని మొత్తం వెళ్తావా, రాజు అవుతావా, అది కూడా ఇచ్చేస్తాను. నేను అప్సరస్సులు ఇస్తాను, 100 మంది సంతానాన్ని ఇస్తాను, 100,000 ఆయుష్ ఇస్తానంటాడు. అవన్నీ ఇచ్చేస్తానంటాడు తేలిగ్గా. కానీ ఇది మాత్రం ఇవ్వటం సాధ్యం కాదు అంటాడు. ఇవ్వాలంటే తీసుకెళ్ళిపోమంటాడు 3వ వారంగా. కానీ నచికేతుడు తక్కువడా, నువ్వు ఎన్ని ఇచ్చినా కానీ నాకు అదే కావాలంటాడు. అంటే ఇంత మామూలుగా మనుషులు ఇటువంటి విషయాలకి కదా ఎక్కువ ఆకర్షితులు అయ్యేది. అతను వైభవ భోగాలు, అంతమంది 10-100 మంది భార్యలు, పిల్లలు, సంతానం, ఐశ్వర్యం, ఈ దేశాన్ని అంతా పాలించి అంత ఇన్ని ఇస్తా అన్నాడు. కాబట్టి అది తీసుకుని వెళ్ళిపోతారు చాలామంది, అంతే కదా. కానీ నచికేతుడు అలా వెళ్ళలేదు, నాకు ఏమీ వద్దు, నాకు ఈ రహస్యం చెప్పే తీరాలి. అప్పుడు ఆయన వీడు అర్హుడు, వీడు ఇంకా అంత మనం అన్ని ప్రలోభాలు మనం ఆయనకి ఇచ్చినా కూడా వీడు ఏమి దానికి లొంగలేదు, అంటే వీడు అర్హుడు అనేది అతనికి అర్థమైంది. కాబట్టి అతనికి అప్పుడు మరణ రహస్యం గురించి చెప్తాడు. అదే మనకి కఠోపనిషత్తుగా ఉంది. అలాగనే మనకి సామాన్యంగా మనం చూసినా కూడా మనకి ఉన్నతమైన విద్య లభించాలంటే చిన్నగానే వెళ్ళాలి కదా. 1వ తరగతి పాస్ అయ్యి 2వ తరగతి, 3వ తరగతి, 10వ తరగతి, డిగ్రీ, తర్వాత పిహెచ్డి. సామాన్యమైన విద్యకు కూడా మనకి అర్హతను చూసే మనకి డాక్టర్ అవ్వాలంటే పెద్ద ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి కదా. అప్పుడే అర్హత వచ్చిన వాళ్ళకే అది విద్య లభిస్తుంది. అలాగనే భగవంతుడు కూడా దీనికి అర్హత చూస్తారు. అలానే భగవంతుడి గురించి మనకు చెప్పేది అంతా గురువులు కదా, గురువులు కూడా చూస్తారు అర్హత. ఒక గురువు దగ్గరికి కొత్తగా శిష్యుడు వచ్చి జాయిన్ అయ్యారు. సరే, కొత్త శిష్యుడు వచ్చాడు కదా అని గురువుగారు నదికి స్నానానికి వెళ్తే శిష్యుడిని తీసుకెళ్ళాడు. శిష్యుడిని తీసుకెళ్ళినప్పుడు ఆయన గురువు గారు బట్టలు ఇచ్చారు శిష్యుడికి. బట్టలు చేతిలో పెట్టుకుని, ఆయన నువ్వు కింద పెట్టద్దు, నువ్వు వీటిని కింద పెట్టద్దు, అలానే ఉండి నేను స్నానం చేసి వస్తాను, నాకు ఏదైనా అవసరం అయితే నేను పిలుస్తాను, అప్పుడు నువ్వు రా, నేను నాకు కావాల్సింది ఏమంటే చెప్తాను చేద్దు, కానీ బట్టలు కింద పెట్టొద్దని చెప్తాడు.
సరే అని గురువుగారు వెళ్ళి స్నానం చేస్తారు. ఆయన ఏదో ప్రకృతిని చూసి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అయ్యో గురువుగారికి ఏదో కావాలనుకుంటా అని చెప్పి వెంటనే బట్టలు కింద పెట్టేసి వెళ్ళి గురువుగారు ఏం కావాలని అడుగుతాడు. ఆయన ఏదో ప్రకృతిని చూస్తే అట్లా చూస్తూ ఉన్నాడు ఆనందిస్తూ. కానీ ఇతను ఏదో గురువుగారికి ఏదైనా కావాలేమో, ఏదైనా మర్చిపోయాడేమో అని చెప్పి వెంటనే గురువుగారికి సేవ చేయాలని చెప్పి బట్టలు కింద పెట్టేసి గురువుగారి దగ్గర పరిగెత్తాడు. అప్పుడు గురువుగారు గమనిస్తాడు, వీడు ఇంకా బుద్ధి అంత వికసించలేదు, 2 పనులు ఎలాగ చేయాలో కూడా అతనికి తెలియట్లేదు. ఓకే, కింద పెట్టేసి మట్టి అయిపోయింది బట్టలన్నీ. సరే అని గురుగారు గమనించిన, ఆయన నువ్వు రామకోటి రాయి, ప్రతినిత్యం నువ్వు రామకోటి రాయి, అది రాయి. తర్వాత సేవ ఇచ్చారు, ఏదో ఒకే సేవ ఇవ్వండి అబ్బాయికి, ఆ ఒక్క సేవ జాగ్రత్తగా చేయాలి, 4-5 పనులు అబ్బాయికి ఇవ్వద్దు అని చెప్పి ఆశ్రమాలకు చెప్పాడు. ఇలా కొన్ని సంవత్సరాలు అబ్బాయి రామకోటి రాసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఇచ్చిన సేవని అదొక్కటే చేయాలి, ఇంక వేరే చేయకుండా అది మాత్రం సేవ చేసుకొని అలాగా కొన్ని సంవత్సరాలు గడిచి అతనికి అర్హత లభించింది, ఏకాగ్రత అర్హత వచ్చింది. అప్పుడు నెమ్మదిగా నాయన నువ్వు జపం చేసుకో, ధ్యానం చేసుకో. తర్వాత మిగతా బాధ్యతలన్నీ 4-5 బాధ్యతలు ఇచ్చి చూసి అలాగా వీడు అన్నీ పర్వాలేదు, వీటిలో శ్రద్ధ పెరిగింది, అన్ని క్వాలిటీస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఉపదేశం చేస్తుంది. అలాగే మనకు కూడా మనం అటుగా గురువులు కూడా అలా పరీక్షించే మనకి జ్ఞానం ఇవ్వాలి, భక్తి దేని గురించి అయినా మనకి ఇవ్వాలంటే మనలో పరీక్షిస్తారు. సేవ చేసుకో. ఫస్ట్ ఏంటి, మనకి సేవ చేసేయండి మీరు అంటారు. సేవతోనే మనకి అసలు ఆధ్యాత్మిక జీవితం గురువుల దగ్గర మనకి సర్వశాస్త్రాలు చెప్తున్నాయి. సేవో పరమోధర్మం, సేవే పరమధర్మం అని. ఆరంభంలో ఉన్న వాళ్ళకి సేవ ద్వారానే వాళ్ళకి మనశుద్ధి అంతా జరిగేది. అలాగే మనం ముందు అనుకున్నాం, మనం భగవంతుడిని గురించి ఆలోచించినప్పుడు, మనం సృష్టి గురించి ఆలోచించినప్పుడే మనకి భగవంతుని గురించి ఆలోచన వస్తుందని. అలాగనే భగవంతుడే కదా ఈ సృష్టి అంతా చేసింది. సరే, భగవంతుడు అటువంటి ఉన్నతమైన భక్తి మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి అంటే, మనం ఆయన సృష్టించిన సృష్టిని ఆరాధించాలి. ఆయన దేన్నైతే సృష్టించాడో దాన్ని ఆరాధించాలి, దాన్ని గౌరవించి ఆరాధించాలి. ఇప్పుడు సాధారణంగా మనం ఉద్యోగంలో చేరినా కూడా యజమాని ఉంటాడు, ఆ యజమాని సంతానాన్ని బాగా చూసుకుంటే యజమాని ప్రసన్నం అవుతాడు. అలాగనే అతని సామ్రాజ్యం ఏదో ఉంటుంది కదా, సామ్రాజ్యం, కంపెనీ అవ్వచ్చు, లేకపోతే తోట అవ్వచ్చు, ఆ తోట అంతా బాగా చూసుకుంటే అతను ప్రసన్నుడు అవుతాడు కదా యజమాని. ప్రసన్నుడయ్యా వీడు మంచివాడు రా అని వాడికి ఏదన్నా ఇంకా ఎక్కువ ఇస్తాడు, జీతం మాత్రమే కాదు. అదే వాళ్ళు ఆయన అంటే ప్రసన్నం అవుతాడు, ఆయన సామ్రాజ్యాన్ని సరిగా చూసుకుంటే. అలాగనే మనకు కూడా ఈ సృష్టికి సేవ చేయాలి. మరి ఈ సృష్టికి అంతా సేవ చేయటం సాధ్యమవుతుందా అంటే, సృష్టికి అంతా మనం ఏం సేవ చేస్తాం? ఈ సృష్టి విశాలంగా ఉంది కదా, మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఈ సేవ అనేది మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మనం ఉన్న స్థానం నుంచే మొదలు పెట్టాలి. మనం ఉన్న స్థానం ఏంటి? గార్హస్థ్యం. అందరూ గార్హస్థులే కదా. గార్హస్థులు ఉంటే ఫస్ట్ ఇంటి నుంచే మొదలు పెట్టాలి. ఆ సేవ అనేది ఇంటి నుంచే మొదలు పెట్టాలి. ఇంట్లో ఉన్న వాళ్ళని నా వాళ్ళు అనుకోకుండా, వీళ్ళు భగవంతుడు నాకు ఇచ్చిన బాధ్యత, భగవంతుడు మనకిచ్చిన, ఇతను ఆయన నాకు ఇచ్చిన బాధ్యత, స్వధర్మం అంటారు. స్వధర్మాన్ని నువ్వు చక్కగా ఆచరణ చేయాలి. దాన్ని ఎంతో భక్తి భావంతో, ప్రేమ భావంతో, శ్రద్ధతో చేయాలి. స్వధర్మాన్ని అప్పుడే ఆయన ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాడు. ఆయన తర్వాత ఆయన నిరంతరం స్మరించుకుంటూ తన ధర్మాన్ని, స్వధర్మాన్ని చక్కగా ఏ స్వార్థం లేకుండా మనసులో నిస్వార్థంగా నా వాళ్ళు అనుకుంటా చేస్తే అది భగవంతునికి సేవ చేసినట్టు అవ్వదు. ఇది భగవంతుని వాళ్ళు, ఇదంతా భగవంతుడు. అంటే మన బాధ్యతలని ఎంతో కర్తవ్య బుద్ధితో నిష్కామంగా ఆయన సేవ చేసినట్టు చేయాలి. అది అలా చేయగలిగినప్పుడే మనకి కొంచెం ప్రమోషన్ ఇస్తుంది, అంతే కదా. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు కదా, భక్తి యోగంలో అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణయవచ సుఖదుఃఖ సమక్షమీ అంట. తర్వాత సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధ్యో మద్భక్త సమే ప్రియ అన్నారు. అంటే అద్వేష్ట సర్వభూతానం. ఆయన ఏమన్నారు? ఫస్ట్ సర్వభూతాలు అద్వేష్ట అన్నారు. అంటే ద్వేషం లేకుండా అంటే ఈ సృష్టి అంతా ఎందుకు అద్వేష్ట సర్వభూతానం అన్నారు? ఆయన మొదటి సృష్టి గురించి చెప్పాడు ముందు. ఎందుకంటే ఆయనకి స్వార్థం ఉంది. ఎందుకు చెప్పాడు అలా? సర్వభూతాశ్రయ స్థిత అన్నాడు.
ఆయనే సర్వభూతాల్లో ఉన్నది నేనే అన్నాడు. ముందు సృష్టిని ద్వేషిస్తే ఆయన్నే ద్వేషించినట్టు. ఆయన ద్వేషిస్తే మనకి హాని జరుగుతుంది కదా. తర్వాత నువ్వు కరుణ కలిగి ఉండాలి. నువ్వు ఈ సృష్టి పట్ల అందరి పట్ల కరుణ కలిగి ఉండాలి. తర్వాత సమదుఃఖ సుఖ క్షమి అన్నారు. అంటే సుఖదుఖాలు వస్తాయి జీవితంలో, కానీ దాంట్లో సమత్వాన్ని నువ్వు పాటించుకో. తర్వాత నీలో క్షమాగుణాన్ని కలిగి ఉండు. వాటిని ఏ దుఃఖం కలిగినా కూడా నువ్వు క్షమాగుణాన్ని కలిగి ఉండి ఓర్పుగా సమంగా చూసుకొని ముందుకెళ్ళు అని. తర్వాత ఏమన్నా సంతుష్ట సతతం యోగి. నీకు నీ కష్టానికి ఏదైతే ప్రాప్తమైందో దాంతో తృప్తిగా ఉండటం నువ్వు అలవాటు చేసుకో. ఇవన్నీ బేసిక్ లాగా నువ్వు అలాగ ఉండాలి. ఎందుకంటే భగవంతుడిని మనం ప్రీతి చేసుకోవాలి కదా. ఆయన ప్రీతి చేసుకోవాలంటే ఆయన చెప్పినట్టు మనం చేయాలి. ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు ఇలా ఉండు నాయన అని చెప్తున్నాడు. భక్తి యోగంలో భగవంతుడికి శ్రీకృష్ణుడు చెప్పిందే కదా మనకి ప్రమాణం. అప్పుడు యథాత్మ దృఢ నిశ్చయ. ఎలా నువ్వు నీ కర్మల్లో నీ విషయంలో నువ్వు దృఢ నిశ్చయంగా ఉండాలి. నువ్వు దేనికి చెలించిపోయి నువ్వు పతనం అయిపోకూడదు. ఎన్నో ప్రేరేపణలు వస్తాయి నీకు జీవితంలో ఈ ధర్మాన్ని నువ్వు విచలితం అవటానికి. కానీ నువ్వు ఈ ధర్మంలో దీంట్లో నువ్వు దృఢ నిశ్చయుడై నువ్వు ముందుకెళ్ళు. ఇప్పుడు మయ్యి అర్పిత మనోబుద్ధి. నాకు అర్పించి నువ్వు చేసుకోను ఆయన. నీ మనోబుద్ధి ఎలా ఉండాలి, నువ్వేం చేసినా భగవంతు సమర్పణ భావంతో సేవాభావంతో చేయాలి. మయ్యి అర్పిత మనోబుద్ధికి. అటువంటి వాడే నా భక్తుడు, వాడే నాకు ప్రియుడు. ఆయన మామూలుగా ఏంటి, మనం ప్రేమించడం కాదు, ఆయన మనల్ని ప్రేమించాలి. అంటే మన ప్రేమలో ఆయన పడేలాగా మనం చేసుకోవాలంటే ఇది ఇలాగనే మొదలు పెట్టాలి. అలాగనే మనకి సేవ గురించి మనకి బయటికి పరిగెత్తి బయట వాళ్ళకి సేవ చేయటం మంచిదే, కానీ ఇంటి నుంచే మొదలు పెట్టాలని చెప్పినప్పుడు సేవ మనకు అందుబాటులో ఉన్నదాన్ని విస్తరించుకుంటూ వెళ్ళాలి. ఏదో ఉంటే సేవ చేస్తాను అలా కాదు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ పిల్లలు అందరూ ఉంటారు కదా. ఎందుకు సమదుఃఖ సుఖ క్షమి అన్నారు? ఎందుకంటే వారి వల్ల కూడా మనకు సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి కదా మన చుట్టూ ఉన్న వారితో. నువ్వు సమత్వాన్ని కోల్పోకుండా నువ్వు నీ ధర్మాన్ని చెయ్యి. ఎందుకంటే సుఖదుఖాలు వస్తూ ఉంటాయి, సంబంధాలలో సుఖదుఖాలు ఏర్పడుతూ ఉంటాయి కదా. అలాగే మన స్వామీజీ కూడా ఒక సత్సంగంలో సేవ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎలాగ సేవ చేయాలంటే ముందు మీ ఇంటి నుంచే స్టార్ట్ చేయండి అని చెప్పారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి ప్రేరణ కలిగింది. అప్పుడు వాళ్ళ అమ్మగారిని ఎంత బాగా చూసుకున్నారు అంటే, వాళ్ళ అమ్మగారు పైన ఉండాలని లిఫ్ట్ పెట్టించారు ఇంటికి. లిఫ్ట్ పెట్టించి తర్వాత అంత కెమెరాలు పెట్టించి పని వాళ్ళు సరిగ్గా చూసుకుంటున్నారో లేదో, వాళ్ళు సేవ చేస్తారు. తర్వాత పని వాళ్ళని పెట్టి వాళ్ళు సరిగ్గా సేవ చేస్తున్నారో లేదో అని కెమెరాలు మైకులు పెట్టి చూసి అంత జాగ్రత్తగా తల్లిని చూసుకున్నారు. ఆవిడ సంతోషంగా జీవించారు. తర్వాత దేహం విడిచేటప్పుడు కూడా రామనామ స్మరణతోనే విడిచారు. అంటే అందరూ కూర్చొని రామనామ స్మరణ జపం చేస్తూ ఉన్నప్పుడే ఆవిడ ప్రాణం వదిలారు. అది వింటూ స్మరిస్తూనే. అంటే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించారు. అప్పుడు భగవద్ ఆశీస్సులు మనకు లభిస్తుంది. ఇప్పుడు ఆయన మన ప్రేమలో పడతారు. వీడు మంచివాడు రా, అంతే కదా. ఇప్పుడు ప్రమోషన్ రావాలి అంటే మనకి ఇచ్చిన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే నెక్స్ట్ ప్రమోషన్ ఇస్తాడు. ఉద్యోగం కూడా అంతే కదా. వాడికి ఇచ్చిన పనిని బాగా వాడు సమర్థంగా చేస్తే నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది. అలాగనే భగవంతుడు మనకి ఉన్నతమైన భక్తి మనకి కలగాలి. ఉన్నతమైన భక్తి కలగాలంటే సామాన్యమైన మనకి ఇచ్చిన మనం ఎక్కడున్నామో అక్కడి నుంచే మనం మంచి ప్రారంభం చేసినప్పుడు అప్పుడు మనకి ఉన్నతమైన భక్తి వైపు మనం వెళ్తాం. ఈరోజు ఇక్కడ ఆపుదాం. ఇంకా మనది భక్తి సిరీస్ కదా, ఇది ఆరంభంలోనే మనం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః.